ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 32వ అధ్యాయం 10వ వచనం. యెహోవా యందు నమ్మిక ఉంచు వానిని కృప ఆవరించుచున్నది. నా ప్రియ సహోదరి సహోదరులారా, యెహోవా యందు నమ్మిక ఉంచు వానిని కృప ఆవరించుచున్నది. పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని నింపి దేవుని సన్నిధిని, ఆయన ప్రత్యక్షతను, ఆయన శక్తిని, ఆ పరిశుద్ధాత్మ వరములను మిమ్మల్ని ఆవరింపజేసే దేవుడు గనుక దేవుని యందు నమ్మక ఉంచండి. దేవుడు మీ జీవితంలో అనేక అద్భుతాలు, దేవుడు సహాయమును అనుగ్రహించి అద్భుతాలు చేసి కృప ఆవరింపచేసి మిమ్మల్ని నడిపించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవానికి వందనాలు. నీ యందు నమ్మక ఉంచు వానిని కృప ఆవరించుచున్నదని వాగ్దానం చేసిన సర్వశక్తి గల దేవా, ఇప్పుడే ప్రతి ఒక్కరిని దర్శించి ప్రతి ఒక్కరిని కృప ఆవరించునుగాక. నీ యందు నమ్మిక ఉంచు వారిని ఎన్నడూ సిగ్గుపరిచే దేవుడవు కాదు నాయన. ఏ సమస్యలతో నీ సన్నిధిలో తండ్రి ప్రార్థిస్తూ ఉన్నారో నీ పరిశుద్ధ ఆత్మశక్తి ద్వారా వారి సమస్యలన్నిటిని దూరపరిచి కృప ఆవరింపజేసి నీ కృప ద్వారా ప్రతి సమస్యను దూరపరిచి ప్రతి ఇబ్బందులను, ప్రతి ఆటంకములను తొలగించి దేవాని సన్నిధి ద్వారా నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అద్భుతము చేయగలరని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మను దీవించునుగాక.